దీస్ డేస్ మనకున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని, మనకున్న పొల్యూషన్తోని, మన ఫుడ్లో చెత్తంతా కలిసి అడల్ట్రేషన్తో పాటు ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ అస్. సో దీనంటిటి వల్ల స్పర్మ్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఫీమేల్కి పీరియడ్ వస్తుందంటే దే విల్ స్టార్ట్, వైఫ్లో హస్బెండ్కి ఫస్ట్ తెలుస్తుంది అనమాట. దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ద హస్బెండ్. సో ఇప్పుడు ఈమెకి ఏదో హార్మోనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ టు స్ట్రెస్. ఒక్కొక్కసారి స్ట్రెస్ పడినప్పుడు పీరియడ్ తొందరగా వచ్చేయడము. సో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో ఇప్పుడు సిమిలర్లీ ఫర్ ద మెన్ ఆల్సో. సో మనం వాళ్ళకి ఏం చూస్తున్నాం ఈ మధ్య అంటే స్పర్మ్స్ లెవెల్ చాలా తగ్గిపోవడం, కౌంట్ తగ్గిపోవడం, దాంట్లో మూమెంట్స్ తగ్గిపోవడము. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో మనము ఇవి ఉన్నప్పుడు మనము చూసుకోవాలి, లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. యూజువల్లీ ఇప్పుడు సోషల్ లైఫ్ స్టైల్లోనే మనకి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దీస్ స్టడీస్ ఫీమేల్స్ ఆల్సో స్టార్టెడ్. సో అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేసిన వాళ్ళలో పిల్లలు తక్కువ వెయిట్తో పుడుతున్నారు, అంత యాక్టివ్గా ఉండట్లేదని స్టడీస్ హ్యావ్ ప్రూవెన్. ఓకే, అండ్ ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సోషల్ డ్రింకింగ్, so first of all we will advise to completely stop. Even if they cannot stop, sometimes intervals, frequency, at least once a month, that is socially acceptable. Once in 2 months, that is acceptable. Not every week, every day.